ఆచి చికెన్ మసాలా. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కామెంట్స్ పై హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పందించారు. వాటర్ సప్లైలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు అని స్పష్టం చేశారు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిన ప్రాంతాల్లో మాత్రమే ఇబ్బందులున్నాయన్నారు. ఎల్బీ నగర్ పరిధిలో వాటర్ ట్యాంకర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఆర్డర్స్ చేసిన వరకు ఎప్పటికప్పుడు సరఫరా చేసేస్తున్నామని చెప్పారు. వాటర్ సప్లైకి సంబంధించి పూర్తి డేటా ఉందని చెప్పారు అశోక్ రెడ్డి. వాటర్ సప్లైకి సంబంధించి ఎవ్రీడే మానిటరింగ్ జరుగుతుంది. ఏ ఫిల్లింగ్ స్టేషన్లో ఎంత డిమాండ్ ఉంది, సప్లై ఎంత అవుతుంది అనే దానిలో మనకు క్లారిటీ ఉంది 100%. ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్లో ఉంది కాబట్టి. మీరు అన్నట్టుగా వాటర్ సమస్య ఎక్కువ ఎక్కడుందంటే మనకు వెస్ట్ సిటీలో ఉంది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల కానీ, డిమాండ్ పెరగడం వల్ల మనం ఇచ్చే సప్లై సరిపోక ట్యాంకర్స్ బుకింగ్ పెరిగింది. మేము ఇచ్చే వాటర్ సప్లై కనుక నిజంగానే క్రైసిస్ ఉండి బాగా సప్లై లేకపోతే సేమ్ డే నాకు ట్యాంకర్స్ డిమాండ్ హైక్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో నేను డేటా తీశాను ఇప్పటివరకు. అసలు ఏ రోజు ఆ రోజు ట్యాంకర్స్ ఈవినింగ్ వరకు అయిపోతున్నాయి. అంటే మాకు బుక్ చేసిన ట్యాంకర్స్ 100% సాయంత్రంకి అయిపోతున్నాయి. ఇప్పుడు ట్యాంకర్ బుకింగ్ డెలివరీ అనేది నెంబర్ ఆఫ్ బుకింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి సీరియల్ నెంబర్ వస్తుంది, క్యూ ఉంటుంది. ఒకటి మాకు ఎంసీసీలో మెట్రో కస్టమర్ పేరులో బుక్ అయిన ప్రతిదీ కూడా ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. వాళ్ళకు మెసేజ్ కూడా వెళ్తుంది క్యూ. నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ 1200 ట్యాంకర్లు ఉన్నాయి. ఒక్కొక్కరు 10,000 యావరేజ్గా 10-12 కొడితే మాకు 12,000 13,000 డెలివరీ అవుతుంది. మాకు మిగులుతాయి ఒక 400-500 మిగులుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతాయి. నైట్ బుక్ అయినాయి, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాయి. సో ఫిల్లింగ్ స్టేషన్ని బట్టి, నెంబర్ ఆఫ్ బుకింగ్స్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటుంది. కొద్దిగా కన్జంప్షన్ తగ్గించుకోండి, పొదుపుగా వాడండి అని మేము మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి చెప్తున్నాం. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు 20% తగ్గించుకోండి, మనం హ్యాపీగా ఈ సిటీని మేనేజ్ చేయవచ్చు. ఒక 10 రోజుల తర్వాత మాన్సూన్స్ వస్తాయి ఎట్లాగూ. సో ఈ రోజు వరకు వచ్చాము, ఇంకో 10 రోజులు కనుక మేనేజ్ చేయగలిగితే హ్యాపీగా మనం ఈ సమ్మర్ అయిపోతుంది.